జీవితంలో ఒక్కసారైనా కేరళ చూడాలని చెప్పేసి చాలా మందికి అయితే ఉంటుంది. మరి ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియక చాలా మంది అయితే ఆగిపోతారు. హలో గురు, రీసెంట్ గా మనం అయితే ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేసాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది మొత్తం మన పేజ్ లో అయితే చూపిస్తాను. మన తెలుగు వాడిగా అడుగుతున్నాను, మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడం మామ చాలు. ప్రస్తుతానికి మనం అయితే బాపట్ల రైల్వే స్టేషన్ లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ లో అయితే మనం కేరళ వెళ్తున్నాం, అది కూడా జనరల్ కంపార్ట్మెంట్ లో. మేము ఇంటి నుంచి ఫుడ్ కూడా ప్యాక్ చేసుకోలేదు, జస్ట్ బ్యాగ్ లో 4 బట్టలు వేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. శబరి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాం. మాటల్లోనే మన ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ అయితే మన తెలంగాణ సికింద్రాబాద్ జంక్షన్ నుండి కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ కి అయితే వెళ్తుంది. ట్రైన్ ఎక్కిన వెంటనే ముంత మసాలాలు అయితే 3 తీసుకున్నాం. కింద అక్కడ ఖాళీ లేదు, సో అందుకని చెప్పేసి పైకి ఎక్కి కూర్చున్నాం. మీరు ఎప్పుడైనా సరే జనరల్ లో ట్రావెల్ చేయాలంటే మాత్రం అన్ సీజన్ లోనే ప్లాన్ చేయండి, సీజన్ లో మాత్రం మీరు అసలు వెళ్ళలేరు. ఈ 3 ముంత మసాలా కాస్ట్ వచ్చేసరికి 60 రూపాయలు తీసుకున్నాడు, అంటే ఈచ్ 20 రూపాయలు అయితే పడింది. ట్రైన్ లో ఫుడ్ అమ్మేవాడు అయితే ఎవరు రాలేదు. నెల్లూరు స్టేషన్ లో ఎక్కువసేపు ఆపుతాడు కాబట్టి స్టేషన్ లో దిగి మేమైతే 3 బిర్యానీ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. దీని మీద చూస్తేనేమో 80 రూపాయలు ఉంది, కానీ వాడు మాత్రం 90 రూపాయలు అయితే తీసుకున్నాడు. లోపల చికెన్ కూడా లేదు, మళ్ళీ ఎగ్ బిర్యానీ, కాకపోతే డబుల్ ఎగ్ మాత్రం ఇచ్చాడు. ఈ 3 ప్రైసెస్ వచ్చేసరికి 240 రూపాయలు అయితే అయింది. ఇంకా బిర్యానీ తినేసి మేమైతే ప్రశాంతంగా నిద్రేసాం. దాని తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 చూపిస్తాను. అంతవరకు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, అలాగే మన పేజ్ ని ఫాలో చేయండి.